సూర్యాపేట పట్టణ పోలీసులు భారీగా పీడీఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నారు. 12 లక్షల విలువ గల 300 క్వింటాల పీడీఎస్ రైస్ చీజ్ చేసి నిత్యావసర సరుకులు దుర్వినియోగం చట్టం మరియు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ప్రజా ఆహార వ్యవస్థకు భంగం కలిగిస్తే పీడీ యాక్ట్ తప్పదని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. మంగళవారం సూర్యాపేట పట్టణ పోలీసు సిబ్బంది సూర్యాపేట పట్టణంలోని జనగాం క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అదే సమయంలో లారీ ప్రభుత్వ రేషన్ బియ్యంతో వస్తుండగా ఆపి పరిశీలించి చూడగా లారీ యందు సుమారు 20 టన్నుల పీడీఎస్ రైస్ ఉంది. లారీ డ్రైవర్ మరియు క్లీనర్లను విచారించగా లారీ కోదాడ పట్టణానికి చెందిన షేక్ మీరా అలీది అని. షేక్ మీరా అలీ చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలను మోసగిస్తూ తక్కువ ధరకు బియ్యంను తీసుకుని హైదరాబాద్ తరలిస్తున్నట్లుగా తెలిపారు. అలాగే షేక్ మీర్ అలీ చెప్పినట్లుగా తన లారీలో 20 టన్నుల ప్రభుత్వ రేషన్ బియ్యంను పీడీఎస్ రైస్ను కుసుమంచి గ్రామం నుండి హైదరాబాద్ తీసుకెళ్తున్నారని చెప్పడం జరిగింది. పట్టణ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మరియు సిబ్బంది ఖమ్మం జిల్లా కుసుమంచి గ్రామానికి వెళ్ళి అక్కడ తనిఖీ చేయగా అక్కడే షేక్ మీర్ అలీకి చెందిన సుమారు 10 టన్నుల ప్రభుత్వ రేషన్ బియ్యం ఉండగా వాటిని పోలీసులు స్టేషన్కి తరలించారు. దీనిపై పట్టణ పోలీస్ స్టేషన్ నందు నిత్యావసరాల వస్తువుల దుర్వినియోగం చట్టం మరియు చీటింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, మరో నిందితులను పట్టుకుంటాం, ఎలాంటి వారు ఉన్న చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి నేరాలు అలవాటుగా చేసే వారిపై పీడీ చట్టం నమోదు చేస్తామని, సివిల్ సప్లై అధికారులతో సమన్వయం చేసుకుని వీటి అక్రమ రవాణా, అక్రమ వ్యాపారాలను అరికట్టడానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలు పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కేసులో బాగా పనిచేస్తున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎస్పీ వెంట సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎస్ఐ ప్రవీణ్ కుమార్, సిబ్బంది కరుణాకర్, కృష్ణ, సైదులు ఉన్నారు. కుసబెట్టి తీసినట్టు రాజరికం ఏంటంటే సివిల్ సప్లైస్ స్టార్ట్ చేయవచ్చా? ఓకే. జిల్లాలో పీడీఎస్ రైస్ లీకేజెస్ పైన నిఘా పెడుతూ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. జనగాం క్రాస్ రోడ్ దగ్గర ఒక లారీ వస్తుంది అని. ఆ వెహికల్ చెకింగ్ చేస్తున్న ఆఫీసర్స్ ఆ లారీ పట్టుకుంటారు. ఆ లారీ పట్టుకుంటే ఆ లారీలో 20 టన్స్ పీడీఎస్ రైస్ ఉంటుంది. అట్లనే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు తీసుకొని వెళ్తే కూసుమంచి అక్కడ కూడా 2 డంప్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ వెళ్ళి 2 డంప్ రికవరీ చేయడం జరిగింది. దాంట్లో 10 టన్స్ పీడీఎస్ రైస్ రికవరీ అయింది. 12 lakhs కాస్ట్. దీంట్లో A1 షేక్ మీరా అలీ, అతను కోదాడలో పరాయిలో ఉన్నారు. వీళ్ళు ఖమ్మం తీసుకెళ్ళి అక్కడ నిల్వ ఇచ్చి అక్కడి నుంచి వీళ్ళు కలెక్ట్ చేసుకొని వెళ్ళి డంప్ చేసి అక్కడి నుంచి వేరే దగ్గరకు తీసుకొని వెళ్ళి అమ్ముతున్నారు. ఎక్కడ అమ్ముతున్నారు ఇంకా ఎంక్వైరీలో రావాలి. సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నారు. మన జిల్లాలో చేసిన దాన్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని బట్టి మనం పట్టుకున్నాం. ఉంటుంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా మనం రెగ్యులర్గా టచ్లో ఉన్నాము. వాళ్ళకి కూడా కంప్లీట్ సహకారం ఇస్తున్నాము. ఎనీ టైం 24 hours ఏ టైంలో వాళ్ళు పిలిపిస్తే కూడా మన సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి షేర్ చేస్తున్నారు. వీళ్ళు వినియోగదారుల నుంచి పర్చేజ్ చేస్తున్నారా, డైరెక్ట్ డీలర్ నుంచి పర్చేజ్ చేస్తున్నారా? అది ఎంక్వైరీలో